సంస్కారాన్ని బట్టి ఉంటుంది మర్యాద. ఇప్పుడు కూడా గౌరవం అనేది చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ? అందరికీ మర్యాద ఇస్తున్నారా? అందరూ ఆ గౌరవాన్ని పొందగలుగుతున్నారా? ఏదైనా వాడు మహా అయితే ఉన్నత పదవులు ఉంటే వాడు పదవిలో ఉన్నాడు కాబట్టి అధికారంతో మనకి ఏదైనా రేపు పని చేసి పెడతాడేమో, ఇప్పుడు వీడితే ఎందుకు లేని చెప్పి లోపల చుట్టుకుంటూ పైకి మర్యాద ఉంటుంది. అతని యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో ఏమ్మా, ఆ వ్యక్తిత్వానికి మర్యాదనివ్వడం ఎప్పుడుంటుంది? అతను సంస్కారవంతుడై నీతికి నియమానికి ఒక నిబద్ధతకు కటిబద్ధుడై ఉన్నప్పుడు తప్పకుండా మర్యాద ఇవ్వాలి, ఇస్తారు. ఇవాళ నువ్వు అనుకున్నట్టుగా సరే డబ్బు అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి మర్యాద, డబ్బు ఉన్న వాళ్ళకి మర్యాద ఇస్తాడు, డబ్బు ఏమైనా తీసుకొచ్చి వీడికి పెడతాడా? ఏమి ఇవ్వడు కదా. కాకపోతే ఇప్పుడు సమాజంలో పైపోయినటువంటి మెరుగులకి నగలు నాణ్యాలు దిట్టంగా పెట్టుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న వాళ్ళని లెక్క చేస్తున్నమాట వాస్తవమే అది. ఒకసారి ఇట్లాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మహానుభావుడైన ఆయనంటే ఒక కోటీశ్వరుడికి చాలా అభిమానం. వారింట్లో ఒక పెళ్లి జరుగుతుంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. అతి సామాన్యమైనటువంటి బట్టలతో, చిరిగిపోయిన బట్టలను కాలు మోస్తూ భోజనానికి వస్తే అక్కడ ఆహ్వానితుల్లో వాటిని లోపలికి రానివ్వల, వెళ్ళిపోమ్మంటే అప్పుడు గుర్తించుకుని బయటికి వెళ్ళి ఒక కోటు అద్దెకి తెచ్చుకుని వేసుకుని భోజనానికి వస్తే అప్పుడు రానిస్తారు లోపలికి. సరే ఇది భోజనం దగ్గర కూర్చుని, గతంలో చెప్పినట్టున్నాను నీకు ఇది, ఆయన భోజనం దగ్గర కూర్చుని కోటు తిను బూటు తిను అంటున్నాడు. భోజనం కోటు తిను బూటు తిను, బూటుకి కోటుకి చూపిస్తున్నాడు. అప్పుడు పిలిచిన మహానుభావుడు వచ్చి నువ్వు గుర్తుపడేసా, అయ్యా అయ్యా ఏమిటది ఏమిటి? మరి అవును, నా కోటుకి బూటుకే కదా మీరు మర్యాద ఇచ్చింది, అందుకని దాన్నే తినమంటున్నాను నేను అన్నాడు. సూపర్ సూపర్, అర్థమైందా? అదనమాట. అలా ఇప్పుడు కోటుకి బూటుకి సూటుకే ఇస్తున్నారు అనేది కొంతవరకు నిజమే, కానీ అది కూడా బాధ పెట్టడమే కదా, బాధ పెట్టడం. అందుకని ఎక్కడ నీకు మర్యాద మన్నన ఎక్కడైతే దొరుకుతుందో నువ్వు అక్కడికే వెళ్ళు. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళని అవాయిడ్ చెయ్యి. వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరమే ఉంది మనం. వాడు డబ్బులుంటే వాడు తింటాడు, అంతే కదా.